శ్రీరంగం రంగనాథ స్వామి ఫస్ట్ మినీ వ్లాగ్ అయితే చేశాను కదా ఫ్రెండ్స్. పార్ట్ 2గా కంటిన్యూస్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. రాజగోపురంలోనే అతిపెద్ద రాజగోపురాలు శ్రీరంగంలోనైతే మనం చూడవచ్చు. ఈ గోపురానికి ఒక విషాద గాథ కూడా నెలకొని ఉంది ఫ్రెండ్స్. 13వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖల్జీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాలిక్ కఫూర్ ఈ టెంపుల్పై దాడి చేశారు. అక్కడి భక్తులు భయపడి ఉస్త విగ్రహాన్ని తిరుపతిలో దాచి ఉంచారు. తమిళనాడులోని అందరూ ప్రజలు 13,000 నుంచి 15,000 మంది జనాల వరకు ఈ పోరాటంలో అయితే చనిపోయారు ఫ్రెండ్స్. గుడి మొత్తం రక్తసిక్తమైంది. మాలిక్ కఫూర్ ఉస్త విగ్రహాన్ని శేషపాన్పై పవలించి ఉన్న రంగనాథ స్వామి బంగారు విగ్రహం కోసం వెతకసాగాడు. మాలిక్ కఫూర్ సైన్యం యొక్క దారి మళ్లించడానికి వెల్లాయ్ అనే దేవసేన నాట్యం చేస్తూ తన వంపు సంపులతో సైన్యాన్ని ఆకర్షించి గోపురం పైకి తీసుకెళ్లి చంపేసింది ఫ్రెండ్స్. తను కూడా గోపురం మీద నుంచి క్రిందకు పడి చనిపోయింది. ఇప్పటికీ కూడా తమిళనాడులో శ్రీరంగం దేవాలయంలో అన్ని గోపురాలకి రంగురంగులైతే మనకైతే కనిపిస్తాయి. కానీ వెల్లాయి చనిపోయిన ఆ గోపురానికి మాత్రం తెల్లటి సున్నాన్ని మాత్రమే పూసి ఉంచుంటారు ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో అయితే రంగనాథ స్వామి దగ్గర ఈ ఎలిఫెంట్ని అయితే తీశాను. ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అర్థమవుతుంది. లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.